డబ్బు సంపాదించడం, దాని జాగ్రత్తగా పెట్టుకోవడం, ఈ విషయంలో మనకి బోలెడని సలహాలు వస్తుంటాయి కదా, కాని అందులో నిజాలెన్ని అబద్ధాలెన్ని. ముఖ్యంగా కొన్ని విషయాలని మనం గుడ్డిగా నమ్మేస్తుంటాం. సో ఈరోజు మనం అలాంటి 4 ఫైనాన్షియల్ అపోహల గురించి మాట్లాడుకుందాం. వాటి వెనుకున్న అసలు నిజాలేంటో చూద్దాం. పదండి. ఒక్క నిమిషం. ఏంటిది? ఎస్ఐపి మనల్ని ధనవంతుల్ని చేయదా? ఇదేంటి? అందరూ ఇదే కదా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తుంటారు. చాలామందికి ఇదే మొదటి ఇన్వెస్ట్మెంట్ కూడా. మరి ఈ మాటలో నిజమెంత? అసలు విషయమేంటంటే, ఈ కథలో మనం మిస్ అవుతున్న ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ మిత్ ఎస్ఐపిల గురించిన నిజానిజాలు. చూడండి, ఎస్ఐపి అనేది డిసిప్లిన్డ్ ఇన్వెస్టింగ్ కోసం ఒక అద్భుతమైన టూల్. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దీర్ఘకాలంలో మన డబ్బు విలువని తినేసే ఒక పెద్ద రాక్షసుడున్నాడు. అదే ద్రవ్యోల్బణం, అంటే ఇన్ఫ్లేషన్. మనం ఈ ఫ్యాక్టర్ని లెక్కలోకి తీసుకుంటున్నామా? చాలాసార్లు మనం మర్చిపోయేది ఇదే. ఇంటర్నెట్లో, యూట్యూబ్లో ఇలాంటి ప్లాన్స్ చాలా చూస్తుంటాం గదా. నెలకు కేవలం 2000 రూపాయలు ఎస్ఐపి చెయ్యండి, ప్రతి ఏటా ఓ 10% పెంచుకుంటూ వెళ్ళండి, 52 ఏళ్లొచ్చేసరికి చేతిలో ఎంతుంటుందో తెలుసా? ఏకంగా 1 కోటి రూపాయలు. వావ్! వినడానికే ఎంత బాగుందో కదూ. 1 కోటి రూపాయలు. ఆ నంబర్ చూడగానే మన కళ్లల్లో ఒక మెరుపొస్తుంది. భవిష్యత్తంతా సెట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అయితే అసలు ప్రశ్న ఇక్కడొకటుంది. 27 సంవత్సరాల తర్వాత ఆ కోటి రూపాయల అసలు విలువ ఎంత ఉంటుంది? అంటే దాని కొనుగోలు శక్తి ఎంత? ఇక్కడే మనం ఇందాక మాట్లాడుకున్న ఇన్ఫ్లేషన్ అనే విలన్ ఎంటర్ అవుతాడు. ఇది చూడండి. ఇదే అసలు రియాలిటీ. ఆ రోజు చేతికొచ్చే కోటి రూపాయల పర్చేసింగ్ పవర్, అంటే కొనుగోలు శక్తి, ఈరోజు మన చేతిలో ఉన్న 21 లక్షలతో సమానం. అంతే. నమ్మలేకపోతున్నారా? కాని ఇదే నిజం. సంవత్సరానికి 6% ఇన్ఫ్లేషన్ చొప్పున లెక్కిస్తే మన డబ్బు విలువ అంతలా పడిపోతుందన్నమాట. సో ఆ కోటి రూపాయల ప్లాన్ ఎంత అట్రాక్టివ్గా కనిపించినా దాని వెనుకున్న అసలు లోపం ఇదే. పెద్ద నెంబర్ చూసి మోసపోకూడదు, దాని వెనుకున్న అసలు విలువను అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు రెండో అపోహ దగ్గరికి వద్దాం. ప్యాసివ్ ఇన్కమ్. ఆ మాట వింటేనే ఎంత బాగుంటుంది కదా. మనం హాయిగా కూర్చున్నా డబ్బులవే వస్తుంటాయి, పని చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలామంది కల. కాని ఈ కల నిజం చేసుకోవడం అంత సులభమా? ముఖ్యంగా డివిడెండ్ల ద్వారా ప్యాసివ్ ఇన్కమ్తో బతికేయచ్చు అని చాలామంది చెప్తుంటారు. సోషల్ మీడియాలో చూస్తే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ కలను బాగా ప్రమోట్ చేస్తుంటారు. వినడానికి చాలా స్వీట్గా ఉంటుంది, కానీ రియాలిటీ మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక చిన్న లెక్క చూద్దాం. మనకు నెలకు ఒక 40,000 రూపాయలు డివిడెండ్స్ రూపంలో రావాలనుకోండి, దానికి ఎంత క్యాపిటల్ పెట్టాల్సుంటుందో తెలుసా? సుమారుగా 1,60,00,000 రూపాయలు. అవును, 1.6 కోట్లు. నిజం చెప్పాలంటే ఇంత పెద్ద మొత్తం పోగుచేయడం ఎంతమందికి సాధ్యం? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా. కేవలం డబ్బు అవసరమనే కాదు, దీని వెనక కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. ఆలోచించండి. ఒక కంపెనీ ఎక్కువ డివిడెండ్లు ఇస్తోందంటే వాళ్లకొచ్చిన లాభాల్ని మళ్లీ బిజినెస్లో పెట్టి కంపెనీని గ్రోత్ చేయడం లేదని అర్థం. అంటే వాటి గ్రోత్ స్లో అయిపోవచ్చు. ఇంకో విషయం, ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ షేర్ విలువ సగానికి సగం పడిపోయిందనుకోండి, అప్పుడు ఆ వచ్చే 2-3% డివిడెండ్ వల్ల ఏం లాభం? అందుకే గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయడానికి, అంతేగాని నెల నెలా వచ్చే ఆదాయం కోసం కాదు. ఇప్పుడు మూడోది, చాలా ఇంట్రెస్టింగ్ అపోహ, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ట్రాప్. ఇది పూర్తిగా మన ప్రవర్తనకు, మన అలవాట్లకు సంబంధించింది. మన జీతం పెరిగినప్పుడు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. అవే మనల్ని ఒక వలలో బంధించేస్తాయి. అవేంటో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే డ్రిడెరో ఎఫెక్ట్ గురించి తెలుసుకోవాలి. ఇది ఒక సైకలాజికల్ ఫినామినన్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, మనం కొత్తగా ఒక ఖరీదైన వస్తువు కొన్నామనుకోండి, అది మన దగ్గరున్న పాత వస్తువులతో సెట్ అవ్వదు. దాంతో దానికి మ్యాచ్ అయ్యేలా మిగతావన్నీ కూడా కొత్తవి, ఖరీదైనవి కొనాలనే ఒక కోరిక పుడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఖరీదైన కొత్త ఫోన్ కొంటే దానికి తగ్గట్టు మంచి హెడ్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ కూడా ఉండాలి కదా అనిపిస్తుంది. ఇదే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే. దీన్ని మనం ఫ్రీడమ్ స్కోర్తో చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. మన ఆదాయం పెరుగుదల కన్నా మన లైఫ్ స్టైల్ ఖర్చుల పెరుగుదల ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మన ఫ్రీడమ్ స్కోర్ 1 కంటే ఎక్కువ ఉన్నట్టు. దీని అర్థమేంటంటే, మనం ఎక్కువ సంపాదిస్తున్నా సరే మన ఆర్థిక స్వేచ్ఛ పెరగట్లేదు, పైగా తగ్గుతోంది. అంటే మనం ఒక ఖరీదైన ట్రాప్లో ఇరుక్కుపోయామన్నమాట. ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. డబ్బు సంపాదించడం వెనుకున్న అసలు ఉద్దేశం
ఎక్కువ సిటీసీ ప్యాకేజీలు కాదు, ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ. కాని మనం ఖర్చుల్ని పెంచుకుంటూ పోతే ఆ స్వేచ్ఛనే మెల్లిమెల్లిగా కోల్పోతాం. రైట్. ఇక చివరి అపోహ, ఇది చాలామంది చేసే కామన్ మిస్టేక్. అదేంటంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ బాగా పాపులర్ అయ్యాక అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందులో ఇన్వెస్ట్ చేయడం. దీన్నే ఒక సింపుల్ ఎనాలజీతో అర్థం చేసుకుందాం. మనం ఒక కొత్త దేశానికి వెళ్ళాం. అక్కడ అందరూ ఒక కొత్త రకం ఆట ఆడుతున్నారు. మనం కూడా ఆ ఆట నేర్చుకుందామని మొదలుపెట్టేసరికే అక్కడున్నవాళ్లు ఆల్రెడీ ఏళ్ల తరబడి ఆడుతూ ఎక్స్పర్ట్స్ అయిపోయుంటారు. వాళ్లతో మనం పోటీ పడగలమా? చాలా కష్టం. మార్కెట్లో ట్రెండ్స్ని ఫాలో అవడం కూడా సేమ్ టు సేమ్ ఇలాంటిదే. ఈ కిండిల్బర్గర్ మిన్స్కీ మార్కెట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మొదట స్టెల్త్ ఫేజ్లో స్మార్ట్ మనీ అంటే తెలివైన ఇన్వెస్టర్లు ఎంటర్ అవుతారు. అప్పుడు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. తర్వాత అవేర్నెస్ ఫేజ్లో పెద్ద పెద్ద సంస్థలొస్తాయి. ఇక మూడోది మేనియా ఫేజ్. ఈ స్టేజ్లో మీడియా, పబ్లిక్ అందరి దృష్టి దీనిపై పడుతుంది. అందరూ గుంపులు గుంపులుగా వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి పరిగెడతారు. పాపం చాలామంది రీటైల్ ఇన్వెస్టర్లు ఎంటర్ అయ్యేది సరిగ్గా ఈ టైంలోనే. ఆ తర్వాత బబులు పేలిపోతుంది. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. ఒకే ట్రెండ్ వెంట పడకుండా మన ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చెయ్యాలి. అంటే మన డబ్బుని ఈక్విటీ, బాండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇలా వేర్వేరు అసెట్ క్లాసుల్లో పెట్టాలి. ఇదే అసలైన కీ. సో ఇవన్నీ తెలుసుకున్నాక చివరిగా ఒక్క ప్రశ్న. అసలు ఆర్థిక స్వేచ్ఛ అంటే నిజంగా ఏంటి? అది కేవలం బ్యాంక్ అకౌంట్లో ఉండే నంబర్సేనా, లేక అంతకంటే ఇంకేమైనా ఉందా? ఈ ప్రశ్న గురించి కాస్త లోతుగా ఆలోచించండి. మన అసలు ఆర్థిక లక్ష్యాలు ఏంటో మనకే స్పష్టంగా అర్థమవుతాయి.